నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో అధికారులు అప్రమత్తమయ్యారు. గత అర్ధరాత్రి జరిగిన హత్యతో బస్టాండు పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నామని అధికారులు తెలిపారు. బస్టాండ్ పరిధిలో 6 సీసీ కెమెరాలు ఉన్నాయని, అన్ని పనిచేస్తూ ఉన్నాయని, పోలీసులు సమన్వయంతో నిఘా పెంచామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. నమస్కారం, నేను ఏపీఎస్ఆర్టీసీ డిపిటిఓ పల్నాడును. ఇప్పుడు నర్సరావుపేట బస్ స్టేషన్ నందు మరి రద్దీ ఎక్కువగా ఉండడం వలన జరుగుతున్న కొన్ని ఇన్సిడెంట్స్ దృష్ట్యా మరి పర్యవేక్షణ కోసం ఇంప్రూవ్ చేయడం కోసం పోలీసు వారి సహకారంతో సీసీ కెమెరాస్ను ఇంప్రూవ్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటున్నాము. అలాగే ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది పరంగా పర్యవేక్షించే వారిని కూడా ఇంక్రీజ్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణలో భాగంగా ఎవరైతే కంట్రోలర్సు అలాగే ఆర్టీసీ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి క్షణం బస్ స్టేషన్లో ఎక్కేవాడికి దిగేవారి దగ్గర దొంగతనాలు ఇవి జరగకుండా ప్రాపర్గా అనౌన్స్మెంట్ సిస్టమ్ని మరి బస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఇవి చర్యలు గైకొని మరి రాబోయే కాలంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకి సౌకర్యాలు అందించడం కోసం కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నాం.